ఆ రోజు పోలీసులు నిన్నేనా లాగింది నన్నే అవునవును ఎందుకు అంత దౌర్జన్యం ఏంది మీ పట్ట అదే మాకు నోటీస్ ఇష్యూ అయ్యింది. ఆయన దొంగనా ఎవరా అనేది మనకు తెలియదు. మన పొలంలోకి అవతల వ్యక్తి అంత సీదా సాదాగా రారు కదా. ఇప్పుడు మన పొలం తీసుకున్న వ్యక్తి అయితే అరే ఈయన కొన్న పర్సన్ సో అండ్ సో పక్క పొలం అయినా అని ఎవరో అక్రమంగా దౌర్జన్యంగా వచ్చి ఎగ్జామ్ సర్వే పెట్టే వరకు మాకు ఎలా తెలియాలి. మాకు ఒక నోటీసు ఇష్యూ చేస్తే గవర్నమెంట్ నుంచి మేము ఇట్లా అదే ఇది పరిస్థితి రోడ్ గురించి అని అర్థం చేసుకుంటాం. వాళ్ళు కంపెనీ గురించి తీసుకుంటారా, వాళ్ళ స్వలాభం గురించి తీసుకుంటారా, కాంట్రాక్ట్ల గురించి తీసుకుంటారా మనకు తెలుస్తలేదు. వాడు వస్తుండు పక్కకు పంపిస్తేనేమో కేసులు అయితే అంటారు, సెక్యూరిటీ ఉండట్లేదు ఏమట్లేదు. ఎట్లా ఈ పరిస్థితులు ఎట్లా మరి రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఉన్నాయి? కాంగ్రెస్ రావాలన్నారు, రైతులు రాజు అవుతారు అన్నారు. మరి ఈ రోజు ఇట్లా జరగడాన్ని ఎట్లా చూస్తారు? ఆయన రేవంత్ రెడ్డి పాట పెట్టుకుని వచ్చగా ఆనాటి రోజులు తెస్తాడని. అప్పుడు మన వాళ్ళకి ఎవరికి భూములు లేకుండే, మళ్ళీ అట్లా భూములు లేకుండా చేసి ఆయన్నే దొర ఇదామని చూస్తుండు అంతే. ఇక